బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంపద సృష్టించామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయని ఆరోపించారు. వారి ఆస్తులపై సౌధపత్రం విడుదల చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. కార్యకర్తలు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా 6 గ్యారెంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తా ఉంది టీఆర్ఎస్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలే. ఎవరైనా కొత్తగా పెళ్ళైతే కోడలు అత్త ఒక మాట కూడా 20 రోజులు అన్నది. కానీ ఈ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు. మీరు శ్వేతపత్రాలు కాదు, మీరు సౌద పత్రాలు. గత 10 ఏళ్ళుగా మీరేమంటారు? తెలంగాణ ఆస్తులు పెరిగినాయి, అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు. తెలంగాణకు అప్పులు పెరిగినాయి, కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. దాని మీద సౌద పత్రం ఇవ్వండి. ఎన్నెన్ని బంగ్లాలు కట్టిరు, ఎన్నెన్ని ఫామ్ హౌస్లు కట్టిరు, మీ ఇంట్లో విలువ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి.